హలో ఫ్రెండ్స్, నా పేరు డార్విన్. వెల్కమ్ బ్యాక్ టు డార్విన్ టెక్ వ్యూ. ఆల్మోస్ట్ 2 months అయింది ఫ్రెండ్స్ నేను వీడియో పోస్ట్ చేసి. నా ల్యాప్టాప్లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల నేను వీడియోస్ అనేది ఎడిట్ చేయలేకపోయాను. అది కాకుండా నాకు ఇంట్లో కొంచెం వర్క్ పెరగడం వల్ల నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను. సో ఇంక మీదటి నుంచి నేను వీక్లీ వన్స్ వీడియో పోస్ట్ చేసేటట్టు చూస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు నేను రీసెంట్గా పర్చేస్ చేసిన కిచెన్ ప్రోడక్ట్ ఒకటి అన్బాక్స్ చేస్తున్నాను. ఇది వచ్చి ప్రిస్టేజ్ డిలైట్ ప్లస్ మిక్సర్ గ్రైండర్, 750 watts ఉన్న మిక్సర్ గ్రైండర్ ఫ్రెండ్స్. ఇది నేను ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను. సో ఇది పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ మోటార్ది వచ్చి 5 years వారంటీ ఉంది ఫ్రెండ్స్. అది కాక ప్రిస్టేజ్ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, అంటే మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది ప్రిస్టేజ్ ప్రోడక్ట్స్. సో ఇందులో 750 watts మోటార్ ఉండడం వల్ల మనకి హోమ్ యూసేజ్కి కరెక్ట్గా సరిపోతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది నేను ఆఫ్లైన్ మార్కెట్లో పర్చేస్ చేశాను అనేసి. ఎందుకంటే మనకి వారంటీ క్లెయిమ్స్ అనేది మనకి ఆఫ్లైన్లో, అంటే మనకి తెలిసిన పక్కన ఉన్న స్టోర్స్లో పర్చేస్ చేస్తే మనకి వారంటీ అనేది ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఆన్లైన్ అయితే మనం వాటి సర్వీస్ సెంటర్ని ఎత్తుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఇంచుమించు మనకి 450 rupees అయితే తేడా ఉంది ఫ్రెండ్స్. అది నేను మీకు స్క్రీన్ షాట్లో ఇక్కడ చూపిస్తున్నాను. నేను పర్చేస్ చేసింది మరి ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉండేది అది అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంది ఫ్రెండ్స్. నాకు షాప్ అతను చెప్పిన ప్రకారం మనకి ఈ మిక్సర్ గ్రైండర్ ఒక లిడ్స్ కూడా ఏదైనా బ్రేకేజ్ వస్తే మనకి 2 yearsకి మనకి వారంటీ ఉందన్నారు. సో నాకు ఆఫ్లైన్ మార్కెట్లో నాకు ఆల్మోస్ట్ 4800 పడింది ఫ్రెండ్స్. అన్బాక్స్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి చట్నీ జార్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి జ్యూసర్ జార్ ప్రొవైడ్ చేశారు. ఒక బ్లెండర్ జార్, ఇంకా ఒక మెయిన్ జార్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి 750 watts మెయిన్ మోటార్ విషయానికి వస్తే ఇది చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంది ఫ్రెండ్స్. డిజైన్ టోటల్లీ మనకి ట్రెడిషనల్ మిక్సర్ గ్రైండర్లో కాకుండా ఒక వెర్టికల్ టైప్లో ఉంది. సో ఇది తక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. మనకి ఫ్రంట్ సైడ్లో ఒక చిన్న LED ఇండికేటర్, అలాగే స్పీడ్ కంట్రోల్ నాబ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా జార్ ఫిక్స్ చేసే దగ్గర మనకి ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి క్లీనింగ్ ఇవన్నీ మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే వీటి నేమ్ వచ్చి డిలైట్ ప్లస్ అని పెట్టారు. సో బాటమ్ సైడ్కి వచ్చేసి మనకు ఒక రీసెట్ బటన్ ప్రొవైడ్ చేశారు. అంటే ఇవి ఓవర్ హీట్ అయితే ఆ మోటార్ అనేది షట్ డౌన్ అవుద్ది. సో మళ్ళీ మన ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి అవన్నీ రీసెట్ చేసుకుంటుంది. ఇంకా బాటంలో మనకి సక్షన్ కప్ ప్రొవైడ్ చేశారు. ఇది ఎందుకంటే మనం ఒక ప్లెయిన్ సర్ఫేస్లో పెడితే మనకి మిక్సర్ గ్రైండర్ అనేది ఎక్కడ మూవ్ అవ్వకుండా, అంటే ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎక్కడ మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ సక్షన్ కప్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే పట్టుకుంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇది అన్బాక్స్ చేసి చాలా రోజులైంది. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ల్యాప్టాప్ ఇష్యూ వల్ల నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో దీంతో మేము జ్యూసర్స్ ఇవన్నీ కూడా చేశాను. మీరు ఒకసారి వీడియో చూడండి ఎలా ఉంటుందో అనేసి. నాయిస్ కూడా తక్కువగానే జనరేట్ చేస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ నేను తీసుకొని ఇప్పుడు 2 months యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఇది నేను మామూలుగా యూపీఎస్తో కూడా ఆపరేట్ చేసుకుంటున్నాను. సో చాలా స్మూత్ పర్ఫార్మెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రోడక్ట్ అన్బాక్సింగ్. ఇది ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకో హోమ్ ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టున్నాను. సో అవి రిసీవ్ అయినాక నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో దానికోసం మీ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ డార్విన్ సైనింగ్ ఆఫ్.